రండి మన పరిశుద్ధ గ్రంథాల నుంచి 26వ అధ్యాయము ఆదికాండము 26వ అధ్యాయము 24-25 వచనాలు. 24-25 వచనాలు చదువుతాం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నీవు ఆశీర్వదించి అని చెప్పాడు. అక్కడ అతను ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన ద్వారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసుడు అక్కడ తాగి పరిశుద్ధ వాక్యంలో మాట్లాడుతున్నారు. ఇస్సాకు యొక్క ఎన్నో ప్రార్థన ఇది? మూడవ ప్రార్థన. మొదటి ప్రార్థన దేని కొరకు? భార్య కొరకు, లేకపోతే పెళ్లి కొరకు, వివాహం కొరకు ప్రార్థన. ఇస్సాకు పొలంలో ధ్యానింపబయలుదేరి అని మాట్లాడాలి తెలుసుకొని కొన్ని విషయాలు చూసి వచ్చాం. తర్వాత 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతను ఆమె విషయం యెహోవాను వేడుకొనెను. తన యొక్క భార్యకి పిల్లలు లేరు, ఆ పిల్లల విషయమై తను ప్రభువుని వేడుకుంటూ వచ్చారు. ఆ ప్రార్థన చూసాం. మొదటిది ప్రే ఫర్ బ్రైడ్, రెండవది ప్రే ఫర్ బ్యాలెన్స్, మూడవది 26-25 వచనంలో యెహోవా నామమున ప్రార్థన చేసి, దాని పైన 24 వచనంలో నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నిన్ను ఆశీర్వదించి ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే బ్లెస్సింగ్, ప్రే ఫర్ బ్లెస్సింగ్. రైట్. ఈ అధ్యాయాన్ని ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేస్తాను. అంతకుముందు ఈ 26వ అధ్యాయంలోని ఒక ప్రాముఖ్యమైన మాటని మీరు జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ అతను ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాడు. ఇస్సాకు మొత్తం కట్టిన బలిపీఠాలని బైబిల్లో ఎన్ని కట్టినాడు? అబ్రహాము కట్టిన బలిపీఠాలని, బలిపీఠం చాలా ప్రాముఖ్యమైన బైబిల్లో అబ్రహాము కట్టిన బలిపీఠాలు 4. ఇస్సాకు ఒకే ఒక బలిపీఠం కట్టాడు. అంతకు మించి ఏ బలిపీఠం కట్టినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అది వరకు ప్రార్థన చేయడం చూస్తాం ఇస్సాకు భార్య కొరకు, తన భార్య పిల్లల కొరకు. కానీ ప్రార్థన చేసిన ప్రతిసారి బలిపీఠం కట్టినట్టు లేదు. కానీ ఇక్కడ మాత్రమే బలిపీఠం కట్టాలి. ఇప్పుడు నేను ఈ మాటను ఎలా జ్ఞాపకం చేస్తానంటే, ఈ మొత్తం అధ్యాయం 26వ అధ్యాయం 34 వచనాన్ని అక్కడ బలిపీఠము కట్టాను, దానికి ముందు జీవితం, బలిపీఠము కట్టిన తర్వాత జీవితం. ఓకే, ఇస్సాకు బలిపీఠము కట్టక మునుపు తన జీవితం ఎట్టుంది, బలిపీఠము కట్టిన తర్వాత తన జీవితం ఎట్టుంది. ఈ 2 భాగాలుగా నేను వర్గీకరిస్తాను. బలిపీఠము కట్టక మునుపు ఆయన ఎక్కడున్నాడు అంటే 26 మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. రైట్. తర్వాత 6వ వచనం, ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు రైట్ మంచిది
తర్వాత 23వ వచనం, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఈ 3 గమనించాలి. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు కాక మరి కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించెను. ఈ దేశమందు పరవాసి యుండుము, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదలు, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చేది. ప్రాబ్లం, ఈ ప్రాబ్లము ఏమిటి అంటే కరువు. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఆ దేశంలో వచ్చింది అంటే మిగతా దేశాల్లో ఏం లేదు. బాగా గమనించండి. మొదటి ప్రాబ్లంలో ప్లేస్ జ్ఞాపకం చేయబడుతుంది. అట్ ద సేమ్ టైం 26:7 ఇస్సాకు గెరారులో నివసించిన ఆ చోటి మనుషులు, పీపుల్. మొదటిది ప్రదేశము, రెండవది ప్రజలు. మొదటిది ప్రదేశము, 2 ప్రజలు. ఎక్కడ ఉండడం బట్టి అంటే గెరారులో ఉండడం బట్టి. గెరారు ఎవరిది అని అంటే ఫిలిష్తీయులు. బాగా గమనించండి కదా. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. వారి తండ్రి ఉన్నప్పుడు కరువు వచ్చింది. ఇస్సాకు తన కుమారుడు వచ్చినప్పుడు కరువు వచ్చింది. ఇక్కడ ఏం కనబడుతుందంటే ఒక సమస్య, ప్రాబ్లం కనబడుతుంది. ఇప్పుడు ఒక మాట, ఒక చిన్న ప్రశ్న. బైబిల్లో మొత్తం ఎన్ని కరువులు ఉన్నాయి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని కరువులు ఉన్నాయి? మొదటి కరువు ఏంటి, చివరి కరువు ఏంటి? ఇది ఎన్నో కరువు? బైబిల్లో మొత్తం ఎన్ని కరువులు? పాత నిబంధన ఎన్ని కరువులు, కొత్త నిబంధన ఎన్ని కరువులు? నాకు ఈ అలవాటు ఎక్కడ చేయడం, నా జయరాజాన్ని నుంచి వచ్చింది నాకు ఇవన్నీ. బైబిల్లో మొత్తం కరువులు 13. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం కరువులు ఏంటి? 13 కరువులు. అందులో పాత నిబంధనలో మొత్తం కరువులు 11. ఏంటి? 11. ఒకే ఒక కరువు కొత్త నిబంధనలో వచ్చింది. ఎక్కడ చెప్తారో కొత్త నిబంధనలు ఎక్కడ వచ్చిందో కరువు? కరువు 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 అనే మాట రావాలి. అయితే కరువు ఏంటి? అపోస్తలుల కార్యం అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం చూడండి. యెరూషలేములో ప్రవక్త అయిన అగబు అనేటువంటి మాట కనబడుతుంది. అపోస్తలుల కార్యంలో ఎక్కడుంది ఆ మాట? అగబు. సమయం అయిపోతుంది కొంచెం. యెరూషలేములో వచ్చిన ఎక్కడ దొరికిందమ్మా? 11 11 అధ్యాయము 27 చదువుతాను.
ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి వారిలో అగబు అని ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రావచ్చున్నదని ఆత్మ ద్వారా సూచించింది. ఇది ఆఖరి కరువు. తర్వాత బైబిల్లో కరువులే లేవు. మొత్తం ఏం కరువులు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి. 11 కరువులు పాత నిబంధన. ఆఖరి కరువు అపోస్తలుల కార్యంలోనే ఉంది. సమస్య కరువు. ఈ కరువు ఏం చేసిందంటే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము చేసినట్టు చేయలేదు. మన 12 అధ్యాయం ఏం చూసాం? ఆదికాండం 12 అధ్యాయంలో రండి, 12 అధ్యాయము 10వ వచనం. ఆ దేశంలో కరువు వచ్చెను, భారంగా ఉన్న అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. చాలా మంచి మాట. ఇప్పుడు ఈ కరువు వచ్చిన కారణం చేత మరి ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాలా? యాస్టీస్ తండ్రి పోలుకు రావాలి కదా. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళాలి. కానీ ఐగుప్తుకి వెళ్ళలేదట. ఎందుకు వెళ్ళలేదంటే చూడండి 26 అధ్యాయంలో 26:2 ఆ 26వ అధ్యాయంలోని 2వ వచనంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళగానే నీకు చెప్పు దేశమందు నివసించు. ఈ ప్రత్యక్షత అబ్రాహాముకు వచ్చిందా? ఎందుకు రాలేదంటే దేవుని భయం, దేవుని పనులు. వీడు వీళ్ళ నాన్న కోరికలు ఎక్కడ వచ్చిందో పొరపాటున ఆ రోజు కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన వీడు కనీసం విచారణ చేయలేదు. విచారణ చేయకుండా ఐగుప్తు దేశానికి పెట్టుబేడ చదువుకుని పోయాడు. ఈ కొడుకు కూడా ఇట్లా చేస్తాడేమని చెప్పి దేవుడే చొరవ తీసుకొని వాడికి ప్రత్యక్షమే, నాయన మీ నాయన అట్ట చేసి సమస్తమైన బాధ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి వచ్చిందిరా బాబు, ఎవరు ఐగుప్తుకి వెళ్ళా ఆవిరి వచ్చింది, దాని నుంచి ఇంత సమస్యలు పెట్టుకొచ్చి ఇస్మాయిల్కి అన్నాడు. నేనేమో ఇస్సాకుని ఇద్దాం అనుకున్నాను. ఇట్లాంటి పనులు ఏం చేయమాక దేవుడే చొరవ తీసుకొని ప్రత్యక్షమై నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళాక ఈ దేశం ఉండే పరవాసివై ఉండము అన్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒకవేళ నేను అంటాను కరువు అనేది సామాన్య విషయం కాదు కదా. మరి ఈ కరువు రావడానికి కారణం ఏంటి? కరువు ఎవరు తీసుకొస్తారు? కరువులు, తెగుళ్ళు దేవుడే తీసుకొస్తాడా? ఖచ్చితం. రండి, కీర్తన గ్రంథం 105:16 వచనం. దేశము మీదకి ఆయన కరువు రప్పించారు. ఎవరు రప్పిస్తారు? కరువు ఎవరు రప్పిస్తారు? కరువులు ఎవరు పడతారు? కరువు రావడం అంటే ఏంటి? పంటలు పండకపోవడం అంటే ఏంటి? వర్షం రాకపోవడం. వర్షం ఎవరు రాకుండా చేయగలరు? ఆటోమేటిక్ అంతే కదా, దేవుడి చేతిలో ఉంది. మరి ఆ కరువులో కూడా సమృద్ధిగా పోషించేవాడు ఎవరు? చూడండి, కీర్తన గ్రంథం 33:18. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారు సజీవులుగా. ఇక్కడ 2 విషయాలు గమనించండి. కరువు వచ్చిందంటే ఖచ్చితంగా ఏమొచ్చుద్ది? మరణం వస్తుంది. రెండోది భద్రత ఉండదు.
కాపాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? మొదటి భద్రత కోల్పోతాం, రెండోది డెత్, రెండు కూడా వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇదే కరువు అబ్రహాంకి వచ్చినప్పుడు ఈ రెండు విషయాలు అబ్రహాం గుర్తు రాలేదా? ఏ మహిమ గల దేవుడైతే నాకు ప్రత్యక్షమై ఆ దేశం నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాడో, ఈ కరువు తెప్పించింది ఆయనే, ఈ కరువులో నన్ను సమృద్ధిగా పోషించగలిగిన వాడు కూడా. ఈ విచిత్రం ఏంటంటే, మనము దేవుడి దగ్గర విచారణ చేయకపోవడం వలన తన తరము వారు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని దేవుడే కొన్నిసార్లు చొరవ తీసుకుంటాడు మనకి. ఇంకో విషయం చెప్పనా, న్యాయాధిపతిలో మొదటి అధ్యాయంలో మనం ఒక కుటుంబాన్ని చూస్తాం. ఎవరు? నయోమి. న్యాయాధిపతుల్లో క్షమించండి, రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఎవరున్నారు? నయోమి. అలా ఆయన పేరేంటి? ఎల్కానా. అన్న భార్య నుంచి ఈ భార్య చాలుగా బోయాజా. సండే స్కూల్ టీచర్. ఎలీమెలెకు తన భార్య నయోమి ఇద్దరు కూడా ఏం చేశారు? బెత్లెహేములో ఉన్నటువంటి కరువు వస్తే వెంటనే ఏం చేశారు? దేవుని దగ్గర విచారణ చేసినారా? దేవుని బిడ్డలు అసలు విచారణ ప్రార్థన ఎందుకంటే, ప్రభా ఈ కరువులు ఎలాగొచ్చే, తెగుళ్ళు ఎలాగొచ్చే, శ్రమలు ఎలాగొచ్చే, అసలు ఏమిటి? శ్రమలు పెట్టింది ఆయనే, పోషించగలిగిన వాడు ఆయనే, ఆ భారాన్ని పెంచింది ఆయనే, దాని ద్వారా మనకు పాఠం నేర్పింది ఆయనే, కొన్నిసార్లు గుణపాఠం నేర్పిస్తుంది ఆయనే, అన్నీ ఆయనే. కాబట్టి నీ చేతిలో ఏం లేదు, నువ్వు చేయాల్సింది ప్రార్థన. ఎందుకు చేయలేదు? ఆ చేయకపోవడం కారణం చేత, దేవుని దగ్గర విచారణ చేయకపోవడం చేత అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, తెచ్చుకున్నాడు ఆఖరిని. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఇష్మాయేలు పుట్టడం వల్ల ఇస్సాకి అరబ్ దేశాలకి ఎప్పుడు గొడవే. దేవుని దగ్గర విచారణ చేయలేదు. నయోమి తన భర్త అయినటువంటి ఎలీమెలెకు పోయినారు. పోయిన తర్వాత విచిత్రం ఏంటో తెలిసి పెట్టారా? అబ్రహాం పోయినాడు, భార్యకు లోబడాలని చెప్పేసి సారా కూడా పోయింది. ఎలీమెలెకు పోయాడు, అది భార్య నయోమి కూడా వెళ్ళిపోయింది. అయ్యా అక్కడేమో అబ్రహాం మహిమ గల దేవుడు ప్రత్యక్షమైనాడు, ప్రార్థన చేయొద్దు, బెత్లెహేములో ఉన్నాం, మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోలేదే, మనం దేవుని పెట్టలేము, ఈ కరువులో కూడా దేవుడు మన సజీవులుగా కాపాడుతాడు అని కనీసం నయోమి చెప్పరాదు, తన భర్తకి చెప్పరాదు. దీన్ని ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవునికి విరోధముగా ఏమైనా నీ భర్త కార్యాలు తలపెట్టినాడా? నీ భర్తలు భార్యలు దేవునికి విరోధంగా ఏమైనా కార్యాలు కలగ ప్రార్థన చేయకుండా బయటకు వెళ్ళమాకండి. ప్రార్థన చేయకుండా దేవుని విచారణ చేయకుండా no, don't take any decision, because the decision from God is always perfect in your life. Of course it causes problems to you sometimes. ఆ దేవుడి చిత్తములో కొన్నిసార్లు సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నీకు దేవుడు కలుగు చేయొచ్చు, వినాలి నా మాట, కానీ నేను సజీవుడిగా కాపాడు. ఏం తెచ్చుకుంది నయోమి? బంగారం తెచ్చుకుందా, వెండి తెచ్చుకుందా, ఏం తెచ్చుకుంది? దేవుడి దగ్గర ప్రార్థన చేయకపోవడం వల్ల, ఊరు వెళ్ళడం వల్ల ఏం తెచ్చుకుందంటే మరణమే తెచ్చుకుంది. భర్త చనిపోయినాడు, పిల్లలు చనిపోయినాడు, ఆ ఇంటిలో మొత్తం మరణమే కారణం ఇచ్చింది. దేవుడు నిన్ను నన్ను మరొకసారి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడి దగ్గర విచారణ చేయడం. When problem comes, kneel down and pray. Problem solved by only prayer. సౌండ్ ఎక్కువ వస్తుందా? ఆ డోర్ కొంచెం తీయండి. ప్రాబ్లంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. మొదటిది ప్లేస్ అండ్ ఎయిమ్. ప్లేస్లో కాని ప్రదేశంలో ఉంటే ఎప్పుడు కూడా కరువులే, కాని మనుషుల దగ్గర ఉంటే ఎప్పుడు సమస్యలు. ఆ వ్యక్తి దగ్గర ఆ ప్రదేశంలో ఉండడం వల్ల ఇస్సాకు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి? ప్రదేశంలో ఉండడం వల్ల. మొదటిది చూద్దాం రండి, 25-26 అధ్యాయం. మొదటిది 6వ వచనం. మొదటిది కరువు. ప్రాబ్లం ఏంటి? కరువు, ఫ్యామైన్, FAMINE.
ప్రాబ్లమ్స్లో మొదటిది ఫెమైన్, రెండోది 6వ వచనం. చూచి అడిగినప్పుడు ఎందుకనగా కొని రెండు ఉన్నాయి. మొదటిది ఫియర్, రెండోది డెత్. ప్రాబ్లం కాని చోటు దగ్గర ఉంటే 3 సమస్యలు. మొదటిది ఫెమైన్, రెండోది ఫియర్, మూడోది డెత్, మరణం. మనం ఏ స్థలంలో ఉంటున్నామో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని మందిరంలో ఉంటే ఈ 3 ఉండవు. వాక్యంతో దేవుడు నిన్ను పోషిస్తాడు, కరువు ఉండదు. నువ్వు దేవుని మందిరంలో ఉంటే భయం ఉండదు. దేవుని మందిరంలో ఉంటే ఆత్మీయ మరణం ఉండదు. మరొకసారి చెప్తాను, లోకంలో వెళ్తే సమస్యే, లోకంలోకి వెళ్తే భయమే, లోకంలోకి వెళ్తే ఆత్మీయంగా చచ్చిపోతాం. వెరీ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎప్పుడైనా దేవుని మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఏం చెప్తాడంటే, నేను ఈ స్థలమందు నిన్ను ఆశీర్వదిస్తాను. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు కోరుకున్న స్థలం. రైట్. 3. రెండోది ఆ చోటు వల్ల వచ్చే సమస్యలు చూసాము. ఇప్పుడు ఆ మనుషుల ద్వారా వచ్చే సమస్యలు రండి ఒక్కొక్కటి జ్ఞాపకం. ఒక 5 జ్ఞాపకం చేస్తాను. మొదటిది 14వ వచనం, 26 ఆదికాండము 14వ వచనం. ఆస్తి గొడ్ల గొప్ప సమూహం కలిగి ఉన్న ఫిలిష్తీయుల అతని యందు మొదటిది అసూయ అన్నది. రెండోది 20వ వచనం. రైట్. అందులో 2 మాటలు, జగడము, రెండోది కలహము. మొదటిది అసూయ, రెండోది జగడము, మూడోది కలహము. రండి తర్వాత వచ్చిన చదువు. సిద్నా అంటే కింద ఏమైనా ఉంది, విరోధము అండర్లైన్. తర్వాత 26వ అధ్యాయం 27వ వచనం. చాలు. ఎన్ని మొత్తం ఏమి చూసినాం? ఒక్క కాని చోటు దగ్గర మనం ఉంటే ఆ మనుషుల ద్వారా మనం ఎదుర్కొన్న సమస్యలు ఎట్టు ఉంటాయి? మొదటిది అసూయ, రెండోది జగడము, 3 కలహము, 4 విరోధము, 5 పగ. దట్స్ ఆల్. ఎన్ని సమస్యలు ఏంటి? కాని చోట ఎందుకు వెళ్ళాలి మనం? కాని మనుషులతో మనం మాట్లాడటం ఎందుకు? సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండవు. నీకు సఖ్యత లేనప్పుడు ఎందుకు? ఆ ద్వారా సఖ్యతో ఎంతైతే నువ్వు కోరుకోవాలనుకుంటావో ఏమవుతావు? నీ మీద పగ పెట్టుకుంటారు, నీతో జగడమాడతారు, నీతో కలహమాడతారు, నీ మీద అసూయ పడతారు. అసూయ ఏం చేస్తుంది సార్? అసూయట మనిషిని చంపుతుందట. అసూయ మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. నేను చెప్పన బిడ్డలారా, ఎవరికైనా అసూయ అనేటువంటి రోగం ఉంటే అది మానసిక రోగంగా మారి లాస్ట్కి అతను మనసు ఎలాంటి మనోవేదన పట్టుకొని అట్లా తెచ్చిపోతాడు. బిల్డింగ్ కట్టుకున్నావు, అట్లా బిల్డింగ్ నిన్ను చూసి నీ మీద కుళ్ళి ఎడితే ఏం బిల్డింగ్ ఏమైనా కదిలే ఆవిడ దగ్గరికి వెళ్ళుద్దా? ఆయనేమో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, చూడు ఉద్యోగం చేస్తున్నాడు, ప్రతి నెల డబ్బులు వచ్చి పెట్టుకో. ఆయనేమో మంచి వాహనం కొనుక్కున్నాడు, వాహనాల్లో తిరుగుతున్నారు. ఆ వాహనం వచ్చుద్దా నీకు? రెండే చేయాలి. దేవా వాళ్ళని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు, నీ చిత్తమైతే ప్రభా నేను కూడా వాళ్ళ ఉండడానికి నా కృపను అనుభవించాను. ఇట్లా చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎదుటివారి మీద పడి ఎడితే ఏమొచ్చింది? నీకు ఏమి రాదు. ఎందుకో తెలుసా? యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు. దేవుని వలన ఆశీర్వదించబడితే దేవుడు అంచెంతరికి ఎదింపజేస్తాడు.
నీ బిడ్డల్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నువ్వు చేస్తున్నటువంటి చేతి పనిని, నీ వ్యాపార భారాన్ని అన్నింటినీ దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దేవుడు అభివృద్ధి పరుస్తాడు. విచిత్రం ఏంటి తెలుసా? అంత అభివృద్ధి పరుస్తాడు, అంతా చాలా ఎంత అద్భుతంగా చేస్తాడు. అయితే విచిత్రం ఏంటంటే అది వరకు ఎప్పుడు కూడా ఇస్సాకు ప్రార్థన చేసినట్టు లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మన అభివృద్ధి మనకు ఆటంకమైంది. అనియా నా కొరకు ప్రార్థన చేయండి, ఆటో కొనుక్కోవాలి. ఆటోలో మంచిదే బిడా, దేవుడు నీకు ఆశీర్వదించాడు. మరి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మరి దేవుని మందిరం వస్తున్నామో మనం. అనియా ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు. బిడ్డలు లేరు, బిడ్డలు ఇచ్చారు. వ్యాపారం సరిగ్గా లేదు, వ్యాపారం అన్నీ బాగా దేవుడు అభివృద్ధి చేస్తాడు. మరి అభివృద్ధి చేసిన తర్వాత మరి ఆ అభివృద్ధి దేవుడి మందిరానికి ఆటంకమైతే కొంతమంది దేవుడు ఎందుకు ఇవ్వడు అంటే ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు దేవుని మందిరం, ఒకప్పుడు దేవుని యొక్క వాక్యం అశ్రద్ధ. దేవుడు కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని కూడా ఆలస్యం ఎందుకు చేస్తాడంటే నీవు దేవుని మందిరంలో ఆటంకంగా తయారవుతావు. అంతే తప్ప దేవుడు ఇవ్వకూడదని కాదు. దేవుడు హృదయాంతరంగంలో ఇస్తే, నేను చాలాసార్లు అనుకునేవాడిని అండి, మీరు నమ్మరు, ప్రభా వీళ్ళని ఇంకలాగా ఈ పేదరికంలో ఉంచుతావా? వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, తినడానికి లేక, కట్టుకోవడం లేక, ఉండడానికి లేక, ఎందుకు ప్రభు వీళ్ళని ఆశీర్వదించారు? ఇట్లానే నేను కళ్ళారా చూశాను సాక్ష్యాలు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం మొదలుపెట్టాడో అమ్మనాయన వాళ్ళ మాట తీరు మారింది, వాళ్ళ వ్యవహారం మారింది, వాళ్ళ జీవితం శైలి మారిపోయింది, స్థితి మారిపోయింది, దిశ మారిపోయింది. అప్పుడేమో దేవా మందిరం నాకు ఎన్నిసార్లు అనిపించింది, వీళ్ళు ఎందుకు ఆశ్రదించి ఎంత బాగా ప్రార్థన చేస్తారు, ఎంతమందికి దేవుడు మందిరానికి వస్తున్నారు, దేవుడు నీ కొరకు పరిచయలు ఎంత బాగా వాడబడుతున్నారు. ఎప్పుడైతే ఆశ్రదించడం మొదలు పెట్టారో మొత్తం సినారియో మొత్తం మారిపోయింది, వ్యవహారం మొత్తం మారిపోయింది. దేవుడు కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని కూడా ఆలస్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవునికి నువ్వు ఆటంకంగా మారిపోతావు. రైట్, ఎన్ని చూస్తున్నాం? మొదటిది ప్రాబ్లంలోని 3 విషయాలు చూస్తాం. ఫెమైన్ కరువు, 2 ఫియర్, 3వది డెత్ మరణం. 2వది మనుషుల వల్ల, ప్లేస్లో 3, పీపుల్ వల్ల 5. ఏం చూసాం? అసూయ, జగడము, కలహము, విరోధము, పగ. ఇవన్నీ ఎదుర్కొన్నాడు ఇస్సాకు. ఈరోజు అయితే స్థలమైనా మార్చు, లేక మనుషులనైనా వాళ్ళు మార్చడానికి లేదు, నువ్వు మారాలి. వాళ్ళు మారు కాబట్టి నువ్వు మారు, మనం మారాలి. మనం మారకపోతే కష్టం. వాళ్ళతో ఎంత చక్కగా వాళ్ళతో ఉండాలనుకుంటామో వాళ్ళతో మాట్లాడు. మన బాధ ఏంటంటే కనీసం దేవుని ప్రేమ చూడు. ఇట్లా కొంతమంది అనుకుంటారు, వాళ్ళు దేవుని మందిరికి వెళ్తారు, దేవుని వాక్యం ప్రయోగిస్తారు, దేవుని సువార్తలు చేస్తారు, కానీ వారు మాతో కనీసం మాటలే ఆడరు. హృదయంలో ఫుల్ కలహము, కక్ష, కపటం ఉంచుకొని మాకు కనీసం ఉండరు. ఎందుకు ఉండాలి? ఎన్నిసార్లు దగ్గరికి వచ్చి అంత ప్రేమగా మాట్లాడి నిన్ను పలకరించి, నిన్ను అన్ని రకాలుగా ఆదరించి, నీ అన్ని విషయాల్లో పట్టించుకొని నీ కొరకు ప్రార్థన చేస్తా ఉంటే దాన్ని నేను వెంట తీసుకుని ఉంటే చేతకారతనంగా తీసుకొని వాళ్ళతో సఖ్యము లేకుండా వాళ్ళతో ఏం చేస్తావు? పరిహాసం, వెటకారం. ఎట్లుంటారు నీతో? అందుకే దేవుడు ఆ పదం రాశాడు, సత్యమైతే. రైట్, చూస్తున్నాను. మొదటిది 26లో ప్రాబ్లంలో 2 విషయాలు చూస్తాం. మొదటి ప్లేస్, రెండోది రెండవది 25వ ప్రార్థనకి ముందు చూసినాం, ప్రార్థన తర్వాత పరిస్థితులు చూస్తాం. 26వ వచనంలో 23, 24 దానికంటే ముందుగా 16వ వచనం చూద్దాం.
ఎవరు చెప్పారు వెళ్ళిపోమని? కొన్నిసార్లు మనం స్థలాలు మార్చడానికి ఇష్టపెట్టుకోం. మన ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మనం చెప్పిస్తాడు. ఎట్లా చెప్పిస్తాడంటే దానికి ముందుకు వచ్చిన 12వ వచనం. రైట్. రెండోది ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం, రెండోది ప్రొవిజన్. దేవుడు సమకూర్చాడు. ఎట్లా సమకూర్చాడంటే ఆ దేశంలోని బిడ్డను విత్తనం వేస్తే విత్తనం వేసిన వాళ్ళందరూ పొలాలు పండుతా, దాని ఏమంటారు, పంట పండుతా. అక్కడ అందమైన మాట రాశాడు, యెహోవా అతనిని ఆశీర్వదించాడు కనుక ఆ మనుషులు గొప్పవాడు అవ్వాలంటే, నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలంటే, నీ ఇల్లు గొప్పదిగా మార్చబడాలంటే, నీ జీవితం గొప్పగా మార్చబడాలంటే యెహోవా ఆశీర్వదించాలి. యెహోవా ఆశీర్వదించాలి. తమ్ముడు మంచి వాహనం కొన్నాడు, ఆశీర్వదించాలంటే దేవుడు ఆశీర్వాదం కావాలి. దేవుడు ఆశీర్వాదం కావాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించలేనంత వరకు నువ్వు ఎంత డబ్బులు తీసుకొని ఇచ్చి మీ ఆవిడికి ఇచ్చిన అవి, నేను ఒకసారి చెప్తాను కదా, కొండకి కన్నం పెట్టి పైనుంచి వెళ్ళి దారం నీళ్ళు వేసిన కింద నుంచి పోతూనే ఉంటుంది. ఎట్ట పోతుంది తెలుసా? ఆ అప్పులకి ఇవ్వాలి, ఈ వడ్డీలు కట్టాలి, అలా ఆలికి కట్టాలి, ఈ వీళ్ళకి ఇవ్వాలి. అట్లా ఏంటి నెల అయ్యేటప్పటికి వచ్చేటప్పటికి ఏంటి ఉండదు. ఒక్కసారి యెహోవా ఆశీర్వదిస్తే నువ్వు గొప్పవాడు అయిపోతావు. ఎట్లాంటి గొప్పతనం అండి ఇక్కడ చూడండి, ఎట్లా గొప్పవాడు అయినాడు. క్రమక్రమముగా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇమ్మీడియట్గా వాళ్ళని చూసి దాన్ని ఏమంటారు, చూసి వాత వేసుకోవడం. ఎవరిని చూసి? పులిని చూసి నక్క వాతలు వేసుకున్నట్టు జీవితం ఉండకూడదు క్రైస్తవుల జీవితం. నీ జీవితంలో అభివృద్ధి ఎప్పుడు కూడా క్రమం ఉండాలి. దేవుడు క్రమం కలిగిన వాడు, దేవుని బిడ్డలు క్రమం కలిగిన వారు. ఖచ్చితంగా నీ అభివృద్ధి కూడా ఎలా ఉండాలి? క్రమక్రమంగా, నెమ్మది నెమ్మది నెమ్మది. నేను ఎప్పుడు చెప్తాను, ఎదుగుట విరుగుట కొరకే. ఇమ్మీడియట్గా నువ్వేం చేస్తావో తెలుసా? ఇమ్మీడియట్ వాళ్ళని చూసి కొనియాల, కట్టియాలా, ఇటియాలా, చేసియాలా, ఇలాంటి వ్యవహారాలు ఉండకూడదు క్రైస్తవులు. దేవుని బిడ్డవైతే దేవుడిని ఎట్లా ఆశీర్వదిస్తాడో తెలుసా? ఎప్పుడైనా ఆశీర్వాదం ఇమ్మీడియట్గా రాదండి. మీరు గమనించండి, దేవుని ఆశీర్వాదం అది దేశమే కానివ్వండి, అది బిడ్డలే కానివ్వండి, అది ఇల్లే కానివ్వండి, అది ఉద్యోగమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాంకి 70 సంవత్సరాలు వచ్చినప్పుడు వెంటనే ఇవ్వచ్చు కదా పిల్లల్ని. అంత చేసిన దేవుడు పిల్లలు కూడా ఆయన పెద్ద విచిత్రమా? ఏంటి విచిత్రమా? ఆలస్యం చేశాడు. ఆలస్యంలో ఆశీర్వాదం ఉంది, ఆలస్యంలో ఆదరణ ఉంది, ఆలస్యంలో అద్భుతం ఉంది. ఇస్సాకు 40 సంవత్సరాలు పెళ్ళయింది, 60 సంవత్సరాల వరకు ఉంచాడు, 20 సంవత్సరాలు విడివా. ఎందుకు? ఆలస్యంలో అద్భుతం, ఆదరణ, ఆశీర్వాదం. దేవుడు ఒక్కొక్క అద్భుతమైన విషయాలు నీ జీవితంలో ఎప్పుడు ఆలస్యం జ్ఞాపకం చేస్తున్న ప్రతిసారి ఆశీర్వాదానికి తొలిమెట్టు, ఆశీర్వాదానికి తొలిమెట్టారు. ఇవ్వలేదని దేవుని మీద సొనుక్కోకండి. ఏది ఇవ్వలేదు. నేను చెప్పగలను, నీకు ఏది ఎప్పుడు అవసరమో నీకంటే దేవుడికి బాగా తెలుసు. ఏమంతేనా? మనకు తెలియదు, మనకి ఎప్పటికీ తెలియదు. నీ జీవితంలో నీకు ఎప్పుడు ఏది అవసరమో దేవుడికే తెలుసు, నీకు తెలియదు. మనం ఎట్టనుకుంటా, నాకెందుకు ఇవ్వలేదు ఆగిచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు ఆగిచ్చావు, పాడిందే పాట. నువ్వు దేవుడి చిత్తములు ఉంటే God knew at what time the right blessing comes to you. God is the only source to give His great divine provision. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం, భౌతికమైన ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడిని కొట్టాడు. నువ్వు నాకు ఇవ్వు 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 అని పట్టుకొని జాడించి జాడితే ఏం చేయాలి? ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత ఎవరు అంటుంటో తెలుసు కదా. ఈడెందుకురా బాబు పుట్టాడు, ఎలాంటి ఎందుకురా పుట్టాడు, నాయనా వీడు లేకపోతే బాగున్నట్టు అనిపిస్తుంది. మరి అప్పుడు అడిగినప్పుడు ఎందుకు ప్రభు నాకు ఇల్లు ఇచ్చావు? వాళ్ళు ఆడ వస్తాడు, ఇంటించి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఆడ వడ్డీ కట్టలేదు, ఈడు ఇవ్వలేదని, ఆడ బ్యాంక్ కూడా వస్తాడు, ఈడే ఇవన్నీ ఏంటి? కట్టడానికి డబ్బులు రావు, కట్టకపోతే ఆడి నుంచి జప్తు చేసుకుంటాడు, ఇవన్నీ ఏంటి? కానీ తగిన సమయం దేవుడు నీకు ఇల్లు ఇస్తే
దేవుడు ఎలాగైతే నీకు అప్పును సమకూరుస్తాడో, ఎలాగైతే దాన్ని సమకూర్పిస్తాడో, దేవుడు దాని ద్వారే అప్పు కూడా అన్నీ ఉంటాయి కదా. ఎందుకు దేవుడి ప్రణాళిక మనం అర్థం చేసుకోమంటే మనం దేవుడి చిత్తాన్ని ఎక్కువ కనిపెట్టాం. మనకేంటంటే ఎప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, ఇన్స్టెంట్ కూర ఎప్పుడు కూడా రెస్టారెంట్ లాగా ఉంటుంది. వెంటనే వేడివేడిగా ఎలాగుంటుంది, అబ్బా వేడివేడికి ఇచ్చి వాడు ఏం చేస్తాడు తెలుసా, వేడివేడిలో మసాలా ఏవో ఏంటి దాన్ని ఏమంటారు, ఏవో వేస్తారు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి తిరిగి వెంటనే అందుబడి, అబ్బా బిర్యానీ ఈరోజు సూపర్ ఉందండి, రెస్టారెంట్లో అద్భుతంగా ఉన్నాడు. కరెక్ట్గా 2-3 రోజులు తర్వాత దాని వ్యాపారం కడుపులో చూపిస్తుంది. ఇన్స్టెంట్ ప్రోగ్రామ్స్, ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్, ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ ఎనీమోర్ ఇన్ ఫ్యూచర్. దేవుడు నీకు నాకు ఇస్తున్న మరొక విషయమైన ప్రొవిజన్. ఆ ప్రొవిజన్లో ఏముందో తెలుసా, ఆ సమకూర్పులో దేవుడు నేను ఏం చేస్తాడంటే గ్రేట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇంతగా ఆస్వాదించినాడు కదా దేవుడు. ఆస్వాదించినప్పుడు ఒక బలిపీఠం పెట్టాడా, ఒక ప్రార్థన చేశాడా, ప్రభా నాకు ఇచ్చిన వాడిని కృత చేసుకుని ఏం చెల్లించాడా? లేదు. కొన్నిసార్లు మన జీవితాలు అట్లే తగలడతాయి. ఏటన్నా మీరు నీ ఆశీర్వాదం కొరకు దేవుడు తీసుకున్న చొరవేటి, సేవకులు తీసుకున్న చొరవేటి, సంఘ బిడ్డలు తీసుకున్న చొరవేటి. వాళ్ళు ఎంత ప్రార్థన చేసి ఉంటారు నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సమస్యల కొరకు, నీ స్థితి కొరకు ఎంత ప్రార్థన చేసి. అది మనం గమనించమే. నువ్వేమనుకుంటావంటే, మనం ఏమనుకుంటామంటే ఇది నా కష్టం, ఇది నా శ్రమ, ఇది నేను కష్టపడితే వచ్చింది కాదు. కానే కాదు. దేవుడు అందుకంటాడు, దేవుడు అతడు ఆశీర్వదించిన కనుక వాడు గొప్పవాడు నువ్వు అవుతావు. నీ కష్టం మీద కట్టుబడి గొప్పడు అవుతావు. నేను చెప్పనా, నైట్కి నైట్ నువ్వు కట్టిన చీటీ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోతావు, నెత్తి మీద కొంగేసుకో. దేవుడు ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. ఇవి 2 ప్రొవిజన్. 3 రండి 26 అధ్యాయం, ఆదికాండం 26 అధ్యాయం, 16 వచనం చూస్తారా? వెళ్ళిపోమన్నాడు కదా. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళాలా లేదా? ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ గెరారు లోయలోకి వెళ్ళాడు. ఎక్కడున్నాడు? ఫస్ట్ 6-7 వచనంలో గెరారులో నుంచి ఆ అబీమెలెకు రాజు వచ్చి చెప్పిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆ దేశం మీద ఉన్నాడు, కానీ లోయలోకి వెళ్ళి. ఓన్ డెసిషన్స్ తీసుకుంటే దేవుడు మాట ఇచ్చాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇప్పుడు గెరారు లోయలోకి ఇచ్చాడు. గెరారు లోయలోకి వెళ్ళి ఏం చేశాడు చూడండి. అక్కడ వెళ్ళి గెరారు లోయలో రైట్, అక్కడ ఒక పాయింట్ నోట్ చేయండి. అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ రైట్. ఇప్పుడు విషయం చూడండి, 25వ వచనం. ఎక్కడ వేసాడు మళ్ళీ రెండో గుడారం? 23వ వచనం. రైట్. అక్కడేమో గెరారులోకి వెళ్ళాడు, అక్కడ గుడారం వేశాడు. ఎక్కడికి వచ్చాడు? విచిత్రం ఏంటంటే దేవుడు కొన్ని ఎట్లాగా మనుషుల యొక్క జీవితాల్లో అంచెంచెలుగా ఎలాగా మారుస్తాడంటే, గెరారులో దగ్గరికి వెళ్ళి అక్కడ గుడారం వేశాడు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఎక్కడి వరకు తీసుకురావాలంటే బేర్షెబా వరకు తీసుకురావాలంటే దేవుడి ఉద్దేశం. ఎందుకంటే గెరారులో ఉన్నంత వరకు దేవుడి ప్రార్థన లేదు, బలిపీఠము లేదు, ఏమీ లేదు ఇస్సాకు జీవితం. ఎందుకు బేర్షెబా దగ్గర తీసుకొచ్చాడు? రండి 20 మనం అబ్రహాం జీవితం ధ్యానం చేసినప్పుడు 21వ అధ్యాయం 33వ వచనం. పిచ్చుకలు కాదు, పిచ్చులో వృక్షము నాటి. రైట్.
ఎక్కడ బేర్స్లో గుర్తొస్తే కానీ ప్రార్థన గుర్తురాదేమో. ఏంటా బేర్స్లో గుర్తొస్తే కానీ దేవుని ఉద్దేశం అంటే వీడికి ఇంత ఆశీర్వాదం ఇచ్చాను, ఆ ఫిలిస్తీన్ దేశంలో ఈ లావిడ్ని నేను కాపాడాను, ఆశీర్వాదం గెలాల్లో ఉన్నప్పుడు 100 ఫలం దయచేశాను, గొడ్లు పశువులు మందలు అన్నీ ఇచ్చాను. కనీసం ప్రార్థన చేయడే ఇంటూ దేవుడు వెయిట్ చేస్తుంటాడు. అలాగన వీడు ఇంత ఆశీర్వదించిన ప్రార్థన చేయడేంటి, ఒక్క బలిపెట్టి కట్టలేదేంటి, దేవుడు చూడ్డా నీ నుంచి దేవుడు ఏదో కొన్ని కోరుకుంటాడు కదా. ఏమీ లేదు. వీడికి ఎట్టుందా, గెలార్లోకి వెళ్ళి ఏం చేశాడు, బావులు తవ్వాడు. కొన్ని బావులు తగ్గిన బావులు ఉంచారా ఈ ఫిలిస్తీన్లు వచ్చి, అక్కడ చూడండి 26 వచ్చాయి, 26 వచ్చాయి. తవ్వించేది దానికంటే ముందుగా 15 వచ్చింది. మన్ను పూసి పూడ్చివేస్తారట. ఏంటండి పాపం, వాళ్ళ తండ్రి తవ్వినటువంటి ప్రతి విధమైనటువంటి బావులన్నింటినీ కూడా ఎందుకు పూడ్చివేస్తారు? బావులంటే మనలాగా కుక్లైనర్తో ఇమీడియట్గా ఒక రోజులో దాన్ని ఏమంటారు, మోటార్ పెట్టి ఒక రోజులో తీసి పాడేసింది కాదు ఆ రోజుల్లో, ఏమా అంతేనా? దానికి ఎంత శ్రమ పడాలి, ఎంత శ్రమ పడాలి. ఆ శ్రమ అంతా కూడా వన్నేసి మళ్ళీ పూర్తి చేసేవారు. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చాడు, గ్యారాల లోయలోకి వచ్చాడు, మళ్ళీ బావులు తవ్వారు. మళ్ళీ బావులు తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రతి బావి దగ్గర కలహమే, ప్రతి తవ్విన బావి దగ్గర జగడమే, ప్రతి బావి దగ్గర విరోధమే. ఒక్క మాట్లాడలేదండి ఇస్సాకు. నేను చెప్పను మాట, ఇస్సాకులోనంత విధేయత ఎవరిలో లేదు, అట్ ద సేమ్ టైం ఇస్సాకులోనంత సగరము లేదు. అట్ ద సేమ్ టైం ఇంత జరిగినా కూడా దేవుడు ప్రార్థన చేయడం కూడా లేదు. మన జీవితంలో విధేయులమే, రెండోది సహనపరులమే. ఎవరేమనుకున్నా ఓకే దేవుడు చూసుకుంటాడు, కానీ ఈ రెండు ఉన్నాయి. మరి ఇస్సాకు ఎందుకు ప్రార్థన చేయలేదు అంతవరకు? ప్రభా, నేను ఎంత కష్టపడి ప్రయాసపడుతున్నాను, త్రవ్వాను, జలాలు కలిగినటువంటి నీటి బుగ్గలు దేవుడు అలాగ లోయల్లో నుంచి దేవుడు ఏం చేశాడు, పైకి తీసుకుంటాడు. మీరు లోయల్లో నుంచి నీటి బుగ్గలు ఊరుతాయని గ్యారెంటీ ఉంటుందండి? మీకు తెలుసా? చాలా కష్టం. చూపిస్తాను రండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 19 వచనం అనుకుంటా, చూడండి. యెషయా గ్రంథము 41:19. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారవేసను, లోయల మధ్యను ఓటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను. ఈ కార్యక్రమం అసాధ్యమైన దేవుడు ఒక్కడికే సాధ్యమండి. ఎండిపోయిన జీవితాలను సైతం ఏం చేయాలి, నీటి బుగ్గలుగా చేస్తాడు. అరణ్యాన్ని ఏం చేస్తాడు, నీటి మడుగులుగా చేసేస్తాడు. లోయల మధ్యలో ఊటలను ఊపిక చేస్తాడు. చెట్లు లేని మెట్ల మీద మామూలు విషయమా? ఎవరికి సాధ్యం కాదు. లోయ జీవితం, అరణ్య జీవితం, మెట్టల జీవితం, ఎండిపోయిన జీవితం. ఈ ఎండిపోయిన బ్రతుకుల్ని సైతం దేవుడు ఏం చేస్తా, నీటి బుగ్గలుగా, ఓటలుగా, నది ప్రవాహాలుగా, ప్రవాహం ఆశీర్వాదం చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏం లేదని దేవుడి మీద ఆధారపడితే నీ జీవితము, నీ బ్రతుకు, నీ ఎండిపోయిన పరిస్థితి, నీ దీనస్థితి అంతా మార్చేస్తాడు దేవుడు. మనం ఏం చేయాల్సింది ఏడు తెలుసా? ప్రార్థన చేయమని. అది ఒక్కటే ప్రాబ్లం. శ్రమ దినమందు నువ్వు కృంగిన ఎడలా నీవు చేత కాని వాడవగుతుమని ఉంది బైబిల్ గ్రంథంలో. రైటే, శ్రమ వచ్చింది, నువ్వు చేత కాని వాడు కాదు, దేవుడు ఉన్నాడు, బాగానే ఉంది, అన్నీ ఆశ పెట్టుకున్నావు, కానీ ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన లేకపోవడం వల్ల వచ్చింది ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ప్రార్థన ఉంటే అక్కడేమో ప్రార్థనకు ముందు విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు వచ్చి బావులన్నీ పూర్తి చేస్తాడు. ఎందుకు 100 ఫలం పొందడం దేని బట్టి అంటే అక్కడ నూతులు నీళ్లు పెట్టి, అంతే కదండి. నీళ్లు సమృద్ధికి వెళ్ళే పంట పండే దేవుడు ఆశీర్వదం చేశాడు.
మరి అంతా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ప్రభా నాకు ఆశీర్వాదం నూరంతల ఫలం ఇచ్చావు, నీకు వందనాలు చెప్పినాడా? ప్రార్థన చేసేట్లే. పోనీ అక్కడి నుంచే ఆ అభివృద్ధిని చూసి ఆ చుట్టుపక్కల ఉన్న గెరారు కాపురులు వచ్చి అభిమేలకు వచ్చి నువ్వు మాకంటే బలవంతుడివి, నువ్వు రాను రాను నువ్వు ఆశించబడుతున్నావు, ఈ దేశం నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాడు? గెరారు లోయలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ బావులు తవ్వించాడు. కొన్ని బావులు తవ్వించిన బావుల దగ్గరికి వచ్చి మళ్ళీ గెరారు కాపురు మళ్ళీ గొడవ పెట్టుకున్నారు. పెట్టుకొని మళ్ళీ ఆ బావులు మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రతిరోజు జగడమే, ప్రతిరోజు కాలమే. ఉపయోగం ఉందా? దేవుడిని ఎంత ఆశీర్వదించినా కూడా వీళ్ళు అసూయపడ్డాం, వీళ్ళు కలహించుకోవడం, జగడమాట, వీళ్ళకి విరోధంగా ఉంటే ఏం సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది? కానీ అప్పటికైనా ఇసాకు ప్రార్థన చేసుకుంటే బాగుంది. ఇప్పుడు మూడో ఛాన్స్ తీసుకున్నాను. నో, దేర్ ఈస్ సమ్ రీజన్, నేను ప్లేస్ని మార్చాలి. అప్పుడు ఏం చేశాడంటే గెరారులో నుంచి బెయేర్షెబాకు వెళ్ళాడు. ఈ జీవితంలో దేవుడిని ఆశీర్వదించినా కూడా కొంతమంది రాబందుల్లో ఉండలేరు, తినేస్తారు, పీక్కొని తింటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి రావాలంటే బెయేర్షెబా ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని మందిరం. ప్రమాణం చేసి దేవుడు నీకు మాట ఇచ్చే స్థలం ఎక్కడ? దేవుని మందిరం. మాట ఇవ్వడం అంటే దేవుని వాక్యం ద్వారా నువ్వు ఎప్పుడు వాగ్దానం పొందుకుంటావు. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. రాయగలిగి ఇప్పుడు బలిపీఠం కట్టాడండి. అప్పుడు బలిపీఠం కట్టాడు. అందుకే నేను చెప్పాను, ఇస్సాకు జీవితంలో ఒకే ఒక బలిపీఠం కట్టక అక్కడ కట్టాడు బెయేర్షెబా. అప్పుడు గుర్తొచ్చింది. మరి అబ్రహాం ఏం చేశాడు? బెయేర్షెబాలోని ఏం చేశాడు? పిచ్చుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడు యెహోవా పేరట ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? బెయేర్షెబాలో ఇస్సాకు కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడానికి ముందు ఏం చేశాడు? రైట్, బలిపీఠం కట్టాడు. బలిపీఠం దేనికి సూచన అంటే దహన బలి అనగా సమర్పణ జీవితం. సమర్పణ నీ జీవితంలో దేవుని కొరకు నీ సమర్పణ ఏంటి అంటే అర్థం ఏంటో పెట్టినా చెప్పనా? ముందు అంత ఆశీర్వదించాడు, కరువు వచ్చింది, కరువులో సమృద్ధిగా కావాలి. రెండోది భార్య తీసుకెళ్ళిపోయాడు, మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు. మళ్ళీ ఏం చేశాడు? ఆ దేశంలో విత్తనం వేసాడు, నూరంతల ఫలములు పొందుకున్నాడు. అక్కడి నుంచి బావులు తగ్గించాడు, ఇష్టాసన కలహము అన్ని ఏమైంది? వాళ్ళతో గొడవలు అన్ని రోజులు. కానీ ఏం చేశాడు తెలుసా? దేవుడు దాన్ని చూపిస్తాను అక్కడ. ఆ కలహం నుంచి దేవుడు ఎలా వినిపించాడు? 26వ అధ్యాయం 22వ వచనం. ఎలాగండి ఎడమ ఎలా కలుగు చేశాడు దేవుడు? ఎందుకు జగడమాడలేదు? యెహోవా అతనికి ఎడమ దేవుడు కలుగు చేసుకుంటే ఆయన ఎడమ కలుగు చేయాలి. నీ మట్టుకు నువ్వు ఎడమ కలుగు చేసుకోలేవు. నువ్వా ఎడమవ్వు, అలా ఎడమ అవ్వలేదు. చెప్పాను కదా, దేవుడు కలుగు చేసుకుంటే వ్యవహారం డిఫరెంట్గా ఉండదండి. నేను ఎప్పుడు చెప్పను మాట, ఎవరైనా నేను ఒక మాట నేను మెచ్చించిన, ఒకరి మీద నింద వేసిన, దయచేసి మన నోరు ఉందని వాళ్ళతో జగడమాడద్దు, విరోధ భావం కలిగవద్దు, కలహం పెంచుకోవద్దు, కక్ష పెంచుకోవద్దు, కపటం పెంచుకోవద్దు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవునికి చెప్తే దేవుడు రంగంలో దిగుతాడు. యుద్ధము యెహోవాదే. ఆయన గాని కలగ చేసుకుంటే ఖచ్చితంగా వారికి నీకు వాళ్ళు జగడమాడలేదు. వాళ్ళు జగడమాడే వాళ్ళని కూడా ఏం చేశాడు దేవుడు? ఎడమ వాళ్ళు చేస్తాడు. ఎడం చేయడం అంటే ఏంటో జగడమాడే హృదయం ఎక్కడ మారుదా? నువ్వు కనబడితేనే నిప్పుల మీద మరి అలాంటి వాళ్ళు ఎట్టే అవుతారు? ఎలా ఎడం ఎలా చేస్తాడు దేవుడు? ఎలా దూరం చేస్తాడు? అవసరం ఉంది దేవుడు లేకేస్తాడు. ఇంక నీకు జగడమాడే దేవుడు చొరవ తీసుకుంటే పక్కలు వచ్చింది. ఆమె దేవుడు బిడ్డ,
ఆమె నిన్ను మాట్లాడినప్పుడు ఒక్క కూడా మాట ఆడట్లేదు కదా, తగ్గొచ్చు కదా అని 100 మంది చెప్పారు. రాజాలే ఏం చేసావు? తగు తీర్చడానికి వచ్చావు, పెద్ద మనిషి. తగు తీర్చొచ్చిన మీద కూడా కేసేస్తుంటే కలబడిపోతుంది సింహంలాగా. వాళ్ళు బట్టి ఏం మాట్లాడతారు? ఇక లాభం లేదు. దేవుడు చొరవ తీసుకొని, నాన్న యువర్ టైం ఇచ్చిన అయిపోయింది, రావచ్చే అంటే దేవుడు అమలు చేసుకుంటే ఇట్లా చేస్తాడు. సగ జీవితం మనం నేర్పిస్తుంది. దేవుని పట్ల దేవుడే ఎవరిని పల్లెత్తి మాటలు కూడా చూడండి. ఎంతమంది వచ్చినా వాళ్ళ నుంచి కనీసం ఒక మాట కూడా ఆడట్లేదు. మరి ఎంత సహనం ఏంటి నాకు తెలిసి. మనము ఎంత ప్రేమ కలిగి, ఎంత సహనం కలిగి, దేవుడికి ఎంత విధేయత కలిగిన ప్రార్థన కానీ చేయకుండా ఉంటే దేవుడు తలుపు చేసుకోండి. కొన్నిసార్లు నీ పరిస్థితి దేవుడే తలుపు చేసుకుంటాడు తప్ప అప్పటికి కూడా. ఇప్పుడు ఏమైందో తెలుసా? అక్కడి నుంచి వేసుకోవచ్చు. అక్కడ బలిపీఠం పెట్టాడు, బలిపీఠం సమర్పణ చేయదు. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, అయ్యో ఇప్పుడు 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 ఏమవుతుందో మారు మనసు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా అంటే ప్రభా నన్ను కరువులో పోషించావు, ఇప్పుడు వస్తుంది ప్రార్థన. ప్రభా నా భార్య రక్షించావు, ఇప్పుడు వస్తుంది ప్రార్థన. ప్రభా ఆ దేశములు విత్తనం వేసిన దూరంతో ఫలమించావు, ఇప్పుడు వచ్చింది ప్రార్థన. దేవా బావుల కొరకు వాళ్ళు కాహించినాడు, వాళ్ళని నాకు విరోధముగా తిట్టిన చేతులన్నింటినీ నువ్వు ఎడమ చేశావు. ఇప్పుడు బలిపీఠం. ఇప్పుడు నీ సమర్పణ ఏంటో తెలుసా? ఇప్పుడు సమర్పణ అంటే దాని అర్థం ఏంటంటే అసలు బలిపీఠము ఎట్లుండాలో తెలుసా? సమర్పణ జీవితం రండి. లేవి రాసిన లేవి కాండము 6:11 వచ్చింది. 5 నిమిషాలు ముగిస్తాను. లేవి 6:11. లేవి కాండము 6:11. బలిపీఠం మీద ఏముండాలి? అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. ఏంటండి అగ్ని? నీ మాట. బలిపీఠం అంటే నీ సమర్పణ జీవితంలో అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలి. మన అగ్ని ఎట్టుంది? వాక్యం మన హృదయంలో ఉందా లేదా? మంట. వాక్యం అనే మంట అంటే అర్థం ఏంటంటే మండాలంటే అర్థం ఏంటంటే ఏం చేయాలి? మండాలంటే అగ్ని మండాలంటే కట్టెలు కావాలి, ఇంకా నిప్పు కావాలి, ఇంకా చెప్పండి. కట్టి నిప్పు ఉంటే సరిపోద్దా? కట్టి నిప్పు ఉంటే సరిపోద్దా? కట్టే నిప్పు 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 రావడం తర్వాత సంగతి. నిప్పు అంటేనే అగ్ని రావడం. అంటే కట్టెలు ఉన్నాయి. మొదటిది కట్టెలు, 2 నూనె, 3వది ఆక్సిజన్ లేకపోతే గాలి. మీరు కావాలని చూడండి, ఫుల్గా డోర్ క్లోజ్ చేసి అక్కడ వెలిగించండి. ఎక్కడైనా వెలుగుద్దా? మంట కూడా రాదు. కట్టెలు ఏం జ్ఞాపకం చేస్తుంది? నూనె ఏం జ్ఞాపకం చేస్తుంది? గాలి ఏం జ్ఞాపకం చేస్తుంది? కాలాలి. అగ్ని మొదటిది, కట్టెలు నీ శరీరం, నూనె ప్రార్థన, ఆక్సిజన్ వాయువు. ఏంటి వాయువు? చెప్పండి. వాయువు ఏంటి? వాయువు అంటే గాలి కదండి. గాలి అంటే ఏంటి? ఏ ఆత్మ. రైట్. ఎందుకంటే రండి అపోస్తలుల గారి 2వ అధ్యాయం. నేను అందుకే అన్ని చెప్తాను మీకు, ఎక్కడ లేఖనాధారంగా ఉండాలి. రండి 2వ అధ్యాయం మొదలు వచ్చింది. అపోస్తలుల గారి అగ్ని ఎంత వచ్చిందో తెలుసా? చూడండి, 3 విషయాలు చెప్పాను నేను. బలిపీఠం మీద అగ్ని మండాలంటే కట్టెలు. కట్టెలు అంటే ఎవరు? అక్కడ మనుషులు ఉన్నారా లేదా? 2 కూడుకొని ఏం చేస్తున్నారు? ఆటలాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు.
రెండు ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన ఆకాశం నుండి ఏమొచ్చింది? గాలి వచ్చింది. బలమైన గాలి వంటి అగ్ని. ఎప్పుడైతే ఈ ఒక్కసారి వచ్చిందో అగ్ని. బిడ్డలారా, ఈరోజు మన సమర్పణ జీవితంలో ఈ మూడు ఉండాలి. నీవు దేవుడికి కావాలి, నీలో ప్రార్థన ఉండాలి, ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కలిస్తే అప్పుడు అగ్ని, దేవుని వాక్యము మండుతుంది నీలో. రైట్? అర్థమైందమ్మా మీకు? అర్థమైందా? బలిపీఠం మీద అగ్ని మండడం అంటే ఇది. నీవు ఉండాలి, ప్రార్థన ఉండాలి, నూనె, పరిశుద్ధాత్మ, గాలి ఉండాలి. మొత్తం మూడు కలిస్తే వాక్యమైన అగ్ని మండుతామని. అగ్ని మండుతాం. బలిపీఠం మొదలు బలిపీఠం కట్టించి అప్పుడు ఏం చేశాడు? చదవండి 26 ముగిస్తున్నాను. ఆదికాండం 26. ఇప్పుడు ప్రార్థన ఉంది, గుడారం ఉంది. ఈ గుడారం వేసిన తర్వాత తన జీవితం ఎట్ట మారింది చూడండి. మొదటిది 26వ అధ్యాయము 28వ వచనం. రైట్. యెహోవా నీకు తోడై ఉండుట మేము, దట్ ఈస్ ఫస్ట్ వన్, ప్రెజెన్స్, గాడ్స్ ప్రెజెన్స్. యెహోవా తోడు. 2 30వ వచనం. వారు 29వ వచనం చూడండి. నిబంధన లేక ప్రమాణము, ప్రామిస్. 30వ వచనం. 30వ వచనం. 29 కంటిన్యూషన్స్. ఆశీర్వాదం పొందిన వాడని, ప్రాస్పెరిటీ. 30వ వచనం. రైట్. పీస్. ఎన్ని వచ్చినాయి? మొదటిది ప్రెజెన్స్, గాడ్స్ ప్రెజెన్స్. నెంబర్ 2 ప్రమాణం, ప్రామిస్. 3వది ఆశీర్వాదము, ప్రాస్పెరిటీ. 4 31వ వచనంలో సమాధానము. ఈ 4 మిస్ అయిపోతారండి ప్రార్థన లేకపోతే. ఎప్పుడైతే బలిపీఠం ప్రార్థన చేశాడో యెహోవా నీకు తోడే ఉంటాడు, అంటే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటాడు. 2 ఎప్పుడైతే తోడుగా ఉంటారో, నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నీతో జగడమాడారో, ఎవరైతే నీతో కలహమాడారో, వారిని సైతము దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తాడట. ఏంటని? మా ఇన్నాళ్ళ వరకు నీతో నేను కలహమాడాను, జగడమాడాను, దయచేసి గ్రహించి మాత్రం దేవుడు నీకు తోడే ఉన్నాడు కాబట్టి నిన్ను ఏమనంటే, నీ బట్టి నాకేమని, నా ఇంటికి, నా బిడ్డలకి ఏమైనా కీడు వస్తుందేమని, దయచేసి నన్ను క్షమించని, నాతో ప్రమాణం చేయకని. నీ విషయంలో ఏంటండి? ఎవరు చేయగలరు కదా? దేవుడి తప్ప. ఫస్ట్ వన్ ఇస్ ప్రెజెన్స్, సెకండ్ వన్ ఇస్ ప్రామిస్, థర్డ్ వన్ నీవు దేవుడు నీకు తోడున్నాడు కాబట్టి ఇందును బట్టి నువ్వు ఆశీర్వాదము, దేవుడు అలా ఆశీర్వాదం తీసుకునే వస్తాడు. ప్రాస్పెరిటీ, అలా ఆశీర్వాదం. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వాదం నీలో ఉంటుందో, అన్నీ ఉండి కూడా సమాధానం లేకపోతే ఏంటో ఉపయోగం? దేవుడు సమాధానం ఇస్తుంది. ఇన్ని విషయాలు చూస్తాం. ఎన్ని చూస్తాం టోటల్గా? ఇవి 4 ముందు. ఫస్ట్ ప్రాబ్లం, రెండోది ప్రొవిజన్, మూడోది ఇప్పుడు చెప్పిన 4 ఏంటి? ప్రెజెన్స్ 5, ప్రామిస్ 6, ప్రాస్పెరిటీ 7, పీస్. బలిపీఠము ప్రార్థన చేయకమును పిశాచ జీవితంలో ఆశీర్వదించినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు ఆశీర్వాదం ఉంది, ఇప్పుడు ఆశీర్వాదం. 2 ఆశీర్వాదం డిఫరెన్స్ ఉందా లేదా? ఆశీర్వాదం ఉంది కానీ వచ్చి ఎప్పుడు కూడా కలవం, ఇప్పుడు కలవం లేదు. సమానం. అప్పుడు దేవుడికి తోడేను, నేను తోడే ఉంటుంది కాబట్టి నేను ఆశీర్వదిస్తాను, 300 ఫలం పొందాడు, అన్ని బాగానే. కానీ ఇక్కడ ఆశీర్వాదం అప్పుడేమో సమాధానం లేదు. ఇప్పుడు అదేంటి
ఇసాకు జీవితం ద్వారా మనం నేర్చుకున్న ఈరోజు ప్రార్థన మన జీవితంలో ఉంటే నీవు ఆశీర్వదించబడినప్పటికీ, నూరంతల ఫలం ఉన్నప్పటికీ, పోయినవన్నీ అక్కడ ఇసాకు భార్య కోల్పోయి మనం ఎన్నో కోల్పోయి దేవుడు తీసుకొచ్చినప్పటికీ, అప్పుడు కరువు ఉంది, మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, కరువులో సమృద్ధిగా నేను పోషించినప్పటికీ సమాధానం లేదు. ప్రార్థన నీ జీవితంలో గొప్ప సమాధానం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఇతరులు నీకు జగడం ఆడకుండా దేవుడే ప్రమాణం చేయడానికి చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడే తోడే ఉంటాడు, దేవుడి సన్నిధి ఉంటాడు. దేవుడి విషయాలు ఆమెన్.